హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డీఆర్‌డీఓ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా మీకు సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారండి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీరు జాబ్‌లో చేరగానే మీకు 90,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇంటర్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మనం హైదరాబాద్‌లోనే రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కి సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి ఇనిషియల్‌గా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారంట. అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్‌టెండ్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇందులో చాలా రకాల ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కి సంబంధించి ఇందులో మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేకుండా మనకి యూజ్ అయ్యే జాబ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అసిస్టెంట్ బి అని చెప్పేసి ఇచ్చారు చూడండి. మనకి ఇందులో 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ సైంటిస్ట్ కన్సల్టెంట్ సాలరీ అయితే పే ఫర్ మంత్ ₹19,789 వరకు చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే గనక మీకు సాలరీ వచ్చేసి ఫర్ మంత్ అయితే 19,000 పైగా సాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి కానీ చెప్పిచ్చారు. అంటే మీరు బీఈ, బీటెక్ అనేది పూర్తి చేసి ఉన్నట్లయితే సరిపోతుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ డిజేబుల్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఎలాంటి గేట్ స్కోర్ అనేది అడుగుతున్నారు. కానీ ఈ యొక్క గేట్ స్కోర్ అనేది ఉన్నా లేకున్నా అవసరం లేదు. పైన ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ మీరు ఏ విభాగంలో అయినా సరే ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి విభాగంలో మనకి ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్‌కి సంబంధించి డిసిప్లిన్ అని కేటాయించారండి. ఈ యొక్క డిసిప్లిన్ ఇచ్చారు చూడండి. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విత్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇలా మనకి 18 స్ట్రీమ్‌లలో అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ యొక్క విభాగంలో మీరు ఈ యొక్క పర్టిక్యులర్ బీటెక్ అనేది పాస్ అయి ఉన్నారో వారు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వారైతే 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే గనక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి అలాగే ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్‌కి సంబంధించి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు మేల్ క్యాండిడేట్స్ వారు మాత్రమే ₹100 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి. డైరెక్ట్‌గా అభ్యర్థులకు ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి డైరెక్ట్‌గా మీకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసేసి, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి పోస్టింగ్ కూడా మన హైదరాబాద్‌లోనే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీకు ఇందులో ఇచ్చిన ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డీఆర్‌డీఓ సంస్థ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.